అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో దేశంలో మొదటి వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వరుస క్రమంలో మూడోసారి ప్రధానమంత్రి కావడం, వారు నేతృత్వంలో భారతదేశానికి వన్నె తేవడమే కాకుండా నవభారత నిర్మాణంలో అభివృద్ధికి పెద్దపీట వేసి స్వావలంబ దిశగా పురోగతి చెందుతూ పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతూ ప్రతి రంగంలో భారతదేశాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దేటువంటి కృషి వారు చేస్తూ ప్రపంచంలోని ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశంగా అవతరించడము, మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయము, విధానము, అడుగు, ఆలోచన అన్నీ కూడా ఇండియా ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో ఈ దేశాన్ని గొప్పగా ప్రపంచంలో రాణించాలని చెప్పి వారు సంకల్పించడము, ఆ రకంగా ఆర్థిక అభివృద్ధి నుంచి మొదలుకుంటే సామాజిక సాధికారిత వరకు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలే కేంద్రంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో వారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, అంతేకాకుండా మొదటి ప్రభుత్వం ఈ దేశంలో మోదీ గారి ప్రభుత్వం దాదాపు 60% పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయం, మహిళలకు కూడా పెద్దపీట వేసి అక్షరాల ఈరోజు అమలు చేస్తున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం, మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ ఈ అమృత కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి ఆ విధంగా ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు ప్రపంచంలోనే దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడం, అనేక ఒడిదుడుకులు ఈ 11 సంవత్సరాల్లో ఈ దేశం ఎదుర్కొన్నప్పటికీ కోవిడ్ నుంచి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు లోనైనప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇవాళ జపాన్ను అధిగమించి 4వ స్థానం చేరుకోవడం, త్వరలో 3వ ఆర్థిక దేశంగా మారడం. గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సరిహద్దులను సురక్షితంగా కాపాడుతూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సాంకేతిక పరిజ్ఞాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలను, వైమానిక స్థావరాలను కూల్చివేయడమే కాకుండా మోదీ గారి నాయకత్వంలో నవభారతం కేవలం శాంతి గురించి మాట్లాడమే కాదు, శత్రువు గడ్డపైన అడుగుపెట్టి ఉక్కు పాదంతో ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్పి ప్రపంచానికి మరి ఒక సందేశం ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించడం జరిగింది. ఉగ్రవాదము, నీరు, వాణిజ్యం
కలిసి కొనసాగవని, రక్తం నీరు కలిసి ప్రవహించవని చెప్పి మోదీ గారు పాకిస్తాన్కు స్పష్టమైనటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని పంపించారు. భారత గడ్డపై ఎలాంటి చర్య జరిగినా, ఎలాంటి దాడి జరిపినా అది యుద్ధ చర్యగానే పరిగణిస్తామని యావత్ ప్రపంచాన్ని కూడా స్పష్టం చేశారు. అంత మాత్రాన సామాన్య పౌరులకు నష్టం వాటిల్లకుండా నేరుగా పాకిస్తాన్తో యుద్ధానికి తలపడకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్, ఉగ్రవాదానికి ఊతమిచ్చి ఆర్థిక సహాయం నుంచి శిబిరాలు నడిపేటువంటి పాకిస్తాన్కు ధీటైన జవాబు చెప్పడమే కాకుండా మన శాస్త్రజ్ఞులు, గొప్ప శాస్త్రవేత్తలు, మన పరిజ్ఞానం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ, బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణి, INS విక్రాంత్, తేజస్, ప్రచండ్, అటాక్ హెలికాప్టర్ వంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు భారత్ స్వావలంబన రక్షణ శక్తిగా ఎదగడమే కాకుండా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఇవాళ భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు 34 రేట్లు పెంచి దాదాపు 24,000 కోట్లకు చేరుకోవడం. ఇది ప్రధానమంత్రి గారి యొక్క, మోదీ గారి దివ్య దృష్టి, దూరదృష్టి, దౌత్య నీతి ఫలితం. ఇది సరిహద్దుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు, ఇండియన్ డయాస్పోరా, ప్రవాస భారతీయులు వారి యొక్క భద్రతకు కట్టుబడి ఉండడమే కాకుండా వాళ్ళలో విశ్వాసాన్ని పెంచి వాళ్ళందరూ కూడా ఇవాళ మేము భారతీయులమని గొప్పగా చాటి చెప్పుకునే రీతిలో ఇవాళ మోదీ గారి యొక్క చర్యలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా, ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నటువంటి సమయంలో ఆపరేషన్ దేవి శక్తి, కోవిడ్లో వందే భారత్ మిషన్ ద్వారా మోదీ ప్రభుత్వము లక్షలాది భారతీయులను విదేశాల నుంచి సురక్షితంగా వారిని కాపాడడము, ఆదుకోవడము, వారిని దేశాన్ని కూడా మరి పూర్తి భద్రతతో తీసుకొచ్చిన ఉదంతం. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత పౌరులు, విద్యార్థులు మాత్రమే కాకుండా ఇతర దేశస్తులను కూడా మన మువ్వెనెల జెండా కింద వాళ్లకు ఏ రకమైనటువంటి రక్షణ కవచంలా మారి కాపాడే ఉదంతాలు ఇది మర్చిపోలేదు. ఇవాళ మోదీ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నగదు బదిలీ ఈ 11 సంవత్సరాల్లో 44 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించినటువంటి పలు సంక్షేమ పథకాలు వాళ్ళను భాగస్వాములు చేయడానికి దళారీ వ్యవస్థ లేకుండా, ఒక రూపాయి కోత లేకుండా మోదీ గారి పిలుపు మేరకు పేదలందరినీ కూడా బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చి దాదాపు మరి 55 కోట్ల మందికి నేరుగా 44 లక్షల కోట్ల రూపాయలు ఆ బ్యాంక్ ఖాతాలకు చేర్చడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడో 142 స్థానంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని 63వ స్థానానికి తీసుకురావడం, ఈ రకంగా 1,80,000 చిలుకు స్టార్టప్స్ కింద నిరుద్యోగ యువత కేవలం ఉద్యోగాలు, ఉపాధి మాత్రమే కాదు, ఈ దేశ యువత 10 మందికి ఉపాధి కల్పించే సంస్థలుగా మారాలని మోదీ గారు కన్న కలలు ఇవాళ స్టార్టప్స్ కంపెనీలు, యూనికార్న్స్ ఆ రకంగా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా మరి మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ రకంగా వారి రుణ సాయాన్ని కల్పించి ఆదుకునే ఉదంతాలు.
మోదీ గారి నేతృత్వంలో 99% ఈ దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నిటి కూడా రోడ్డు వసతులు కల్పించి పట్టణాలకు పల్లెలకు అనుసంధానం చేసి ప్రతిరోజు 34 కిలోమీటర్ల రహదారుల నిర్మాణము, అదే రకంగా 20 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణము, రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెంచి 136 వందే భారత్ రైళ్లు, అదే రకంగా ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి పొడవైనటువంటి వెడల్పైనటువంటి ఈ యొక్క చెనాబ్ నది మీద కాశ్మీర్లో నిర్మించినటువంటి రైల్వే ఆర్క్ బ్రిడ్జ్, ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రపంచం ఇవాళ కొనియాడుతూ ఉన్నది. ఇవాళ విమానాశ్రయాలు రెట్టింపు, వ్యవసాయ బడ్జెట్ కూడా రికార్డు స్థాయిలో 5 రెట్లు పెంచి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి ఆర్థిక సాయం కింద 11 కోట్ల మంది రైతులకు 3.7 లక్షల కోట్లు వాళ్ళు పంపిణీ చేయాలి. ఈ రకంగా మోదీ గారి ప్రభుత్వము అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దాంతోపాటు పేదల సంక్షేమానికి పాటుపడుతూ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా అసాధ్యము అసంభవం అనుకునేటువంటి సాహసపేత నిర్ణయాలు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణము, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, ఒకే దేశం ఒకే పన్ను పేరు మీద జిఎస్టీ మళ్ళీ ఈరోజు సాధిస్తే రికార్డు స్థాయిలో నెలకు మొన్న 2 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకోవడం, డిమానిటేషన్, పెద్ద నోట్ల రద్దు, 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లు, 1 నేషన్ 1 ఎలక్షన్. ఈ రకంగా ప్రజలు ఇప్పుడు ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం చూస్తాం. అది మోదీ గారి వల్లనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు పేదల కడుపు నింపేటువంటి 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ, ఇవాళ 15 కోట్ల మందికి సురక్షితమైనటువంటి శుభ్రమైనటువంటి తాగునీరు వ్యవస్థ నల్లార్ల ద్వారా కల్పించడం, 4 కోట్ల మంది పేదలకు నిల్వ నీడ కోసం ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 4 కోట్ల మందికి పక్కా ఇల్లు కట్టించిన ఉదంతం, 12 కోట్ల మందికి మహిళల ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం, 68 లక్షలకు ఇవాళ స్ట్రీట్ వెండర్స్ పిఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు ఆర్థికంగా రుణ సదుపాయాలు, 20 కోట్ల మందికి కోవిడ్ సందర్భంలో నగదు నేరుగా బ్యాంకులో, ముద్ర ద్వారా అసంఘటితంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారులకు మరి 52 కోట్ల మందికి వాళ్ళ ముద్ర ద్వారా లోన్లు, మధ్యతరగతి కోసం 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, అదే రకంగా 12 లక్షల మందికి మహిళలకు మరి ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్. ఈ రకంగా 11 సంవత్సరాలనే అద్భుతాలు విజయాలు సాధించి ఇవాళ ప్రపంచంలోనే చిత్రపటంలోనే ఇవాళ భారతదేశం వెలుగుతూ ఉంటే, అంతకు పూర్వం 10 సంవత్సరాల్లో యూపీఏ హయాంలో మరి ఏ రకంగా మరి 12 లక్షలపై చిలుకు కుంభకోణాలు, సంతుష్టికర విధానాలు, పాలసీ పెరలిసిస్ వీటన్నిటి అధిగమించి అనతి కాలంలోనే సాధించినటువంటి ఈ యొక్క అద్భుతాలను అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబో రోజుల్లో 2047 వరకు వికసిత భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి సంకల్పించిన మోదీ గారికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని, త్వరలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి కూడా ప్రజలు అందరూ కలిసి రావాల్సిందిగా కూడా కోరుతూ, ఆపరేషన్ సింధూర్ పేరు మీద 7 పార్లమెంటు బృందాలను పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఏమైనప్పటికీ ఎన్నికల వరకే పరిమితం, దేశం కోసం ఒకటని చాటి చెప్పేదానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మొత్తం ఇవాళ భారత ప్రజలు కూడా
హర్షిస్తూ ఉన్నారు. అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్తో సహా పార్లమెంట్ సభ్యులు భారతదేశం ఏ రకంగా పాకిస్తాన్ను ఈ ప్రపంచంలో చిత్రపటంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న దాన్ని ఏకాకిగా చేయడానికి ఒక దౌత్య నీతిని కూడా ప్రదర్శించిందని కూడా వాళ్ళు ప్రజలు కొనియాడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 11 సంవత్సరాల మరి మోదీ గారు సాధించినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్తూ రైల్వేస్, రోడ్వేస్, ఇంకా అన్ని రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధికి మోదీ గారు విశ్వసించేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ఎజెండాతోనే ఇవాళ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గతం ఏనాడు లేని విధంగా రైల్వేస్కు, రోడ్స్కు, మళ్ళీ వాళ్ళ కొత్తగా విమానాశ్రయాలు ఇవన్నీ కల్పిస్తూ ఆ రకమైన పరిపాలన ఇవాళ రెండు రాష్ట్రాలు కూడా ప్రజలు మోదీ గారిని కొనియాడుతారు. కార్యక్రమాలు చేపడుతున్నాం. రాబో రోజుల్లో దానికి ఒక ప్రణాళిక రూపొందించి బృహత్తరంగా నిన్న నుంచి మొదలైంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ యొక్క మరి కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ జాతీయ భావన, దేశభక్తి ఇనుమడింపజేసే రీతిలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించి చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్న 2 రోజుల నుంచి శాఖల కేటాయింపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. సో ఈ నెట్లో ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారి 46వ పర్యటన నాకు తెలిసి ఢిల్లీకి. సరే, తప్పులేదు, జాతీయ పార్టీ అధిష్టానం. కానీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు. ఈ 18 మాసాలు విశ్లేషిస్తే పూర్తిగా ఇవాళ వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి గట్టెక్కినారు. కానీ తీరా చూస్తే ఇవాళ ఈ అప్పుల ఊబిలోంచి మరి రాలేక అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాం కానీ బండిని ముందుకు సాగలేకపోతున్నది. మరి ఈరోజు 18 నెలల్లోనే ఎక్కడ లేనటువంటి వ్యతిరేకత ఇది మూట కట్టుకుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతులు కానీ, మహిళలు కానీ, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ లేకుండా, ఇవాళ పెన్షన్స్ పెంచకుండా, అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ లేకుండా, డిఏలు లేవు, ఇవాళ పిఆర్సీలు లేవు, రైతులకు మీరు ఇస్తున్న రైతు భరోసా లేదు. అన్ని వర్గాలు కూడా అసంతృప్తిగా చాలా ఆక్రోషంతో ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ నుంచి డైరెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కనబడుతుంది. అదే నిన్న కూడా నేను చెప్పాను. ఆనాడు రాజీవ్ గాంధీ గారు అంజయ్ గారిని అవమానపరిస్తే తెలుగు జాతి తిరగబడ్డది. తెలుగు జాతి మొత్తం ఆత్మగౌరవం పేరు మీద ఏ రకంగా మరి కొత్త రాజకీయాలు మరి నాంది పలికము. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు. మరి అంతేకాకుండా ఇవాళ ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా దొంగలా చూస్తున్నారు, ఎవడు అప్పులు పుడతలేవు, చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళ చూస్తున్నారంటే ఇది తెలంగాణ ప్రజల అవమానం. ఇది కాబట్టి తెలంగాణ ప్రజలు దేన్నే సహిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని మరి అవమానాలు సహించారు. ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ దీనిపైన స్పెషల్ సెషన్ పెట్టాలి. జూలై 21 నుంచి ఉండే కదా శీతాకాల సమావేశం, తప్పకుండా దాంట్లో అవసరమే ఉంది సార్. ఇప్పుడు వెంబడే సమావేశాలు జరుపుతున్నప్పుడు స్పెషల్ 21 నుంచి ఆగస్టు 12 వరకు మొత్తం మన అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులే ప్రతినిధి బృందాలుగా 7 మంది దేశమంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి వచ్చి చెప్పేస్తున్నారు. మహారాష్ట్రలో రిగ్గింగ్ చేసి మీరు గెలిచారు అనేది మళ్ళీ రాహుల్ గాంధీకి పరిపాటి అయింది. ఇవాళ రాజ్యాంగ సంస్థలను చివరికి న్యాయ వ్యవస్థను కూడా అవమానపరిచే విధంగా ఓడిపోతే ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఓడిపోతే ఎన్నికల కమిషన్ మీద ఈవీఎంల మీద నెపనేటు. అది ఈవీఎంలు అనేది ఆనాడు రాజీవ్ గాంధీ హయాంలోనే వారు ప్రవేశపెట్టిన వాళ్ళ హయాంలో. ఇవాళ ఆ ఈవీఎంలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ కాబట్టి ఓడిపోతే ఈవీఎంలు, గెలిస్తే మా గొప్పతనం. ఇవాళ సైన్యాన్ని కూడా అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకవైపు వాళ్ళు పార్లమెంట్ సభ్యుల వైపు మొత్తం ప్రపంచంలో కూడా మన శక్తిని, మన సైన్యాన్ని కొనియాడుతుంటే ఇక్కడ రాహుల్ గాంధీ, జయరాం రమేష్, మన రేవంత్ రెడ్డి గారు కూడా
రుజువులు ఉన్నాయా? ఎన్ని విమానాలు కోల్పోయినాం? ఎంతమంది చనిపోయారు? మొన్న అతను బాగా చెప్పాడు, సిడిఎస్ చౌహాన్ అనుకుంటా. క్రికెట్ ఆడినప్పుడు 3 వికెట్లు పోతాయి, 4 బాళ్ళు వేస్తాం, అవతల గెలిచిన వాళ్ళే ముఖ్యం, కానీ ఎన్ని విమానాలు పడ్డాయి, ఎంతమంది, ఇదా? ఇంత చౌకగా మంచిది కాదు అది. అంటే ఆ 3 వికెట్లు 8 వికెట్లు అని చెప్పట్లేదు పాయింట్. అది అవసరం లేదు, విజయం సాధించడమా లేదా అనేది. అకౌంటబిలిటీ గవర్నమెంట్కి ఉండాలి కదా. ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ మనము ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు సమకూర్చుకొని స్వావలంబన సాధించి మన దేశం తయారు చేసేటువంటి ఈ యొక్క ఆయుధాలకు ప్రపంచంలో గిరాకీ పెరిగింది. మన వైపు చూస్తున్నారు. నిజంగా తయారు చేయడమే కాదు, దాన్ని ఎట్లా వినియోగించాలనేది కూడా మన ఆర్మీ గొప్పతనం అది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గొప్పతనం అది. బీహార్ ఎన్నికల తర్వాతనా జాతీయ అధ్యక్షుడి ప్రకటన? తెలంగాణ అట్లేం లేదు. టీవీ సీరియల్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది, ఎప్పుడైనా జరగవచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. పార్లమెంట్ సెషన్ ముందు ఉంటుంది, తర్వాత ఇంకా అటువంటి నిర్ణయం ఏం జరగలేదు. ఇంకా స్టేట్స్ అయితే మొదలవుతాయి, 14 అయిపోయినాయి, ఇంకా 18 రెడీగా ఉన్నాయి, మొదలవుతాయి. ఆశావాళ్ళంతా చాలా ఉత్కంఠతో ఉన్నారు. మీరు ఇంకా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మాది, 12 కోట్ల మంది సభ్యులున్న పార్టీ, ఆషామాషి కాదు. ఇప్పుడు మీరు అంటున్నారే తెలంగాణ నిర్ణయం చేయడానికి 18 నెలలు పట్టింది వాళ్ళు. తెలంగాణ పూర్తి కార్యవర్గం కూడా కాదు, కానీ పిసిసి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ చేసినట్టు. పిసిసి కార్యవర్గం ఏర్పాటుకి లింక్ ఇంకా కాదు, మేము 12 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ, 10 లక్షల పైన బూతులు వేసాము, మండల కమిటీలు అయిపోయినాయి, జిల్లా కమిటీలు అయినాయి, 14 రాష్ట్రాలు అయిపోయినాయి కమిటీలు. తొందరగా మిగతా కూడా అయిపోతాయి. వాళ్ళ అధ్యక్షుని వేసుకున్నారు, మీరు అధ్యక్షుడు వాళ్ళది ఉన్నదే 3 రాష్ట్రాలు దేశంలో. మనం 20 రాష్ట్రాల్లో ఉన్నాము. అన్ని రాష్ట్రాల్లో, అధికారంలో లేని రాష్ట్రాల్లో మన పార్టీ యంత్రాంగం యాక్టివ్గా ఉంది, మన సభ్యత్వం ఉంది, యాక్టివిటీ ఉంది. సామాజిక న్యాయం కోణంలో వాళ్ళు మంత్రివర్గ విస్తరించారు. బీజేపీ కూడా అదే సామాజిక న్యాయం పాటిస్తుంది. నేను చెప్పాను కదా, మోదీ గారు ఇవాళ ఫస్ట్ టైం దేశ చరిత్రలో 60% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు కలుపుకుంటే నాకు తెలిసి ఇట్ గోస్ అప్ టు 75-80%. వారు సామాజిక న్యాయానికి నిర్వచనం నేను అడుగుతున్నాను, మీరు సామాజిక న్యాయం అంటే ఒక కుటుంబంలో 3 ఎంపీలు సామాజిక న్యాయమా? కాంగ్రెస్లో ఎవరు కుటుంబంలో 3 ఎంపీలు, ఇది ఒకటే కుటుంబంలో, ఇది సామాజిక న్యాయమా? ఇప్పుడు తెలంగాణలో ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, భర్తలు, భార్యలు, పిల్లలు, ఇది ఎంతమంది లేరు? మీ పేర్లని చెప్పాలి మీకు తెలియదు. తెలంగాణ ఒక కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు. చలో రైట్. బుధరామ్ ఐస్ క్రీమ్ తీసుకోండి, ఇవాళ వెరైటీగా కొద్దిగా. బీసీసీ కార్యవర్గం 18 నెలలు అంటే మళ్ళీ వీళ్ళు 18 నెలలు ఆగాలి. तीसरी बार सरकार बनने के बाद 11 साल पूरा हो गए. ये 11 साल के अंदर विकास, विरासत, गरीब कल्याण योजना आज एक मजबूत आर्थिक स्थिति देश में लागू करना मोदी जी से संभव हुआ. जो असंभव मानते थे वो संभव करके दिखाए, चाहे 370 धारा हो या अयोध्या में रामलला जी का भव्य मंदिर निर्माण हो, मुस्लिम माँ बहनों के लिए त्रिबल तलाक और 33% आरक्षण महिलाओं के लिए पार्लियामेंट असेंबली में. इस तरह मोदी जी ने जीएसटी हो और वक्फ बिल लाना हो, ये मोदी जी से संभव हुआ. और इतना ही आज दुनिया के अंदर आज इतना आर्थिक स्थिति मजबूत होगा, 4वीं प्लेस में आना. और ईज़ ऑफ डूइंग बिजनेस में भी आज 100 देशों को पार करके आगे आना. आज रेलवेज हो, एयरवेज हो और हवाई जहाज जितने भी हो, आज मोदी जी के नेतृत्व में इंफ्रास्ट्रक्चर के माध्यम से आज पूरा देश के अंदर आज विकास जो हुआ. और इतना ही नहीं, गरीब कल्याण योजना के अंदर 40 के ऊपर लाख सीधा बैंक के
खाते में गरीबियों के खाते में पहुंचना, ये मोदी जी संभव, 1 रुपये कटौती न होते हुए, दलाली व्यवस्था ही नहीं। इस तरह आज 2 दिन पहले हम देखे कश्मीर श्रीनगर के अंदर चनाब नदी के ऊपर जो दुनिया में सबसे बड़ी एक रेलवे आर्क ब्रिज बनाना और वंदे भारत रेल, बुलेट ट्रेन, ये मोदी जी के नेतृत्व में संभव हुआ। इसलिए आज पूरा देश भर में लोगों की भागीदारी से आज 20 राज्यों में सरकार में आना, एक गरीब परिवार से आए व्यक्ति, अति पिछड़ा वर्ग समाज से आए व्यक्ति तीसरी बार प्रधानमंत्री बनना, ये मोदी जी अकेले ही से संभव हुआ, एक इतिहास है। इसलिए जो ऐतिहासिक और महत्वपूर्ण जो निर्णय लिया गया 11 साल के अंदर, लोगों के बीच में ले जाने के, घर घर जाएंगे, गांव-गांव पहुंचेंगे, लोगों को जागरूक करेंगे। और एक ऐतिहासिक नए निर्णय जो है जाति आधारित जनगणना भी मोदी जी के नेतृत्व में संभव हुआ। इसलिए ये सब मुद्दे को लेकर भारतीय जनता पार्टी लोगों के बीच में हम जाएंगे। सर इतना काम हुआ है तो आपको कुछ लगता है कि कुछ ऐसा हो काम जिससे मतलब जो रह गया हो वो करें? नहीं, अभी तो जो असंभव मानते थे वो संभव करके देखा है, और लोगों में भी जो अपेक्षा है और आज जो विकास जो हो रही है, इसी तरह विकास आगे जाने के लिए 2047 में विकसित भारत बनाने के जो संकल्प मोदी जी ले, उसमें भागीदार बनने के लिए लोग उत्सुक है। और मोदी जी को आज समर्थन देश में नहीं, विदेशों में भी हमारे जो प्रवासी भारतीय हैं वो भी आज मोदी जी का नेतृत्व को आज लोग मान रहे हैं और बड़ी उम्मीद से देख रहे हैं। और पूरा दुनिया के अंदर जितने भी प्रवासी भारतीय वो भी खुश है, संतुष्ट है। बिहार इलेक्शन को लेकर आपका क्या मतलब है? बिहार इलेक्शन में ज़रूर फिर एनडीए जीतेगा, हमारा सरकार बनेगा। वहाँ कोई क्षेत्रीय दल या कांग्रेस पार्टी का नामो निशानी नहीं है, क्योंकि उनका पर्दाफाश हो गया। जब सरकार में थे कुछ नहीं करे, जब सरकार में नहीं है अभी, क्योंकि जातिगत जनगणना ले बिहार में एनडीए ने किया। अब तो संविधान पुस्तक लेके देश भर जो भ्रमण किया कांग्रेस ने, उनको जो साथ दिया हमारे क्षेत्रीय आरजेडी को, क्यों आपके कार्यकाल में जाति आधारित जनगणना नहीं किया, आरजेडी को बताना पड़ेगा। सामाजिक न्याय माने आपके परिवार के सदस्य को प्रतिनिधि बनने से सामाजिक न्याय होता, हर गरीब अति पिछड़ा वर्ग जो है उनको भागीदार बनाना, ये बीजेपी एनडीए से संभव है। थैंक यू। चलिए।